ఇంకా అయిపోయిందండి. కొంచెం ఒక 5 నిమిషాలు అలాగా కొత్తిమీర వేసేస్తే తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. మంచి పోషకాల ఫుడ్ కాబట్టి. అంటే జనరల్‌గా ఇలా చిక్కుడుకాయ గింజలేసి కూడా కూర వండేవారు కదా అప్పట్లో. ఓన్లీ గింజలతోటి. అప్పట్లో ఏం కాదు, ఇప్పుడు కూడా వండుతున్నాం. హాయ్ అండి. విజయ లైఫ్ స్టైల్‌కి వెల్కమ్ అండి. ఈరోజు వీడియో అయితే ఇంకా చెప్పక్కర్లేదు. ఏదో రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వస్తూ ఉంటాను కదా! ఈసారి హెల్తీ రెసిపీ మాట. రాజ్మా గురించి ఎంతమంది తెలుసు? రాజ్మా అంటే కొంచెం నేను నానబెట్టేసాను, చూపించలేదు. వీడియో మిస్ అయిందన్నమాట. అయితే మీకు నానబెట్టిన తర్వాత చూపిస్తాను అవి ఎలా ఉంటాయో. అయితే రాజ్మా అయితే చాలా మంచి ప్రోటీన్ ఫుడ్ మాట. డైట్ చేసే వాళ్ళకి అది కూడా మనం చక్కగా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ తినొచ్చు. బలాన్నిస్తుంది, శక్తినిస్తుంది. ఈ చలికాలంలో వాటర్ ఎక్కువ తీసుకోవాలి మనం. అలాగే మన చర్మం అది పగిలిపోయినట్టు అది అయిపోతుంటుంది కాబట్టి వెన్నపూస అది కొంచెం పెదాలకి అది రాసుకోవచ్చు. బిగుసిపోయి పగిలిపోతుంటే లేదా కబ్బు నూనె రాసుకోవచ్చు. మా చిన్నతనాన్ని అయితే కనుక ఇంక మీకు చెప్తే నమ్మరు. కబ్బు నూనె సీసాలో వేస్తాం కదండీ! తెల్లగా గడ్డగట్టేసేది. సో ఈను పుల్లలతో తీయడం, చేతిలో వేసుకోవడం, పొద్దుటే ఎండలో కాసేపు కూర్చోవడం, కాళ్ళకి రాసుకోవడం, చేతులకి రాసుకోవడం అలా చేసేవాళ్ళం చిన్నప్పుడైతేని. పగిలిపోతాయి చలికి అదిని. ఎక్కువ వాటర్ తీసుకోవడానికి ట్రై చేయండి. కొంచెం వెచ్చగా ఉండేలా చూసుకోండి. వెచ్చగా అంటే స్వెటర్స్ అని, లేదంటే ఇంకా అసలు ఉదయం లేసి నీళ్ళు పట్టాలంటే పైకెళ్ళి మొక్కలకి ఇబ్బంది అయిపోతుందన్నమాట అండి. అంత చలి ఉంటుంది. ఒక 4 డేస్ నుంచి బాగా ఎక్కువైపోయింది ఇంకా. అంటే నేను అప్పుడే ప్రతి వీడియోలో చెప్తున్నాను. ఈ వీడియోలో కూడా చెప్తాను. ఎందుకంటే ఇంకా చలికాలం కదా! ఇంకా పండగ సీజన్ దగ్గరకొచ్చేసింది. మరి ఏం చేశారు షాపింగ్? బట్టలయి షాపింగ్ చేసేసుకున్నారా? క్రిస్మస్ హడావిడి, న్యూ ఇయర్ హడావిడి, సంక్రాంతి, మాకేమో హైదరాబాద్ ఎళ్ళే ప్రయాణం. అన్నీ మాకు ఒకేసారి వచ్చినాయి. ఇదిగోండి రాజ్మా అంటే ఇవి. చూసారా? ఇవి డార్క్ రెడ్‌లో ఉంటాయన్నమాట. ఒకసారి మనకి 8 అవర్స్ నానాలి. అంటే 8 గంటలైనా నానాలి. లేదా పొద్దుటే వండుకుంటామంటే నైటే నానబెట్టేసుకోవచ్చు. నేను సాయంత్రం వండుతానని పొద్దుట నానబెట్టాను. శుభ్రంగా వీటిని కడిగేసుకొని మనం నీట్‌గా ఈ మొక్కలొస్తాయా రావో నాకు తెలీదు. అంటే ఎప్పుడో తెచ్చి ఉంచారండి అలాగా ప్యాకెటు వండమని ఆయన. నేనేమో బద్ధకించేసాను వండడానికి. ఈరోజు దీనికి ముహూర్తం మాట. రాజ్మా కర్రీ చాలామంది చాలా రకాలుగా వండుతారు. నేను టమాటా యాడ్ చేసి వండుతున్నాను. నెయ్యి వాడొచ్చు, బటర్ కూడా వాడొచ్చు. మీ ఇష్టం, మీ టేస్ట్‌కి తగ్గట్టుగా మాట. ఇది నేనైతే ఒక మామూలుగా గిన్నెలో నానబెట్టేసి ఉంచాను. 8 గంటలైనా నానితేనే మనకి బావుంటుంది. అలాగే ఇది బాగా ఉడకాలి. ఉడికితేనే టేస్ట్ మాట. అంటే ఇది కొంచెం అణువులు స్మెల్ వస్తూ ఉంటది. మీకు అర్థమైందా ఎప్పుడైనా? ఉడకబెడతారు కదండీ! ఆ స్మెల్ వస్తుంది. బాగా నానిన బీన్స్ స్మెల్ వస్తుందన్నమాట. ఇదిగోండి. ఇదిగోండి చూడండి. ఇలా మనం 2, 3 సార్లు కడిగేసుకుంటే సరిపోతుంది. ఏమి లేవు బయటకనే వస్తుంది కానీ వాటర్ ఫస్ట్ ఈ నీళ్ళు మట్టుకి మొక్కలకేసుకుంటే సరిపోతుంది. ఇదిగోండి రాజ్మా వాష్ చేసిన తర్వాత కరెంట్ ఇప్పుడే పోయింది. కొన్ని నీళ్ళు వేసుకున్నాను ఫ్రెష్ నీళ్ళు. ఈ నీళ్ళేమో మొక్కలకేసేసుకుంటాను. ముందు నానబెట్టిన నీళ్ళు డార్క్ రంగులో ఉన్నాయి కదా! అవి వేసేసుకుంటాను. ఇది మనకి ఎక్కువ విజిల్స్ వచ్చేలాగా మెత్తగా ఉడికిపోవాలన్నమాట. అంటే కొంచెం మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని అప్పుడు మనకది చక్కగా విజిల్స్ వచ్చేస్తాయి కదా! విజిల్స్ వచ్చేసిన తర్వాత మెత్తగా అయిపోయిన తర్వాత మనం కర్రీ చేసుకోవాలి. ఇదిగోండి ఒక స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేస్తున్నాను. అలాగే బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క అంటాం కదా! దాల్చిన చెక్క, కొద్దిగా సాల్టు వేసి విజిల్స్ రానిచ్చేద్దాం. విజిల్స్ ఏం చేద్దామండి కర్రీకి మెత్తగా అవ్వాలన్నమాట. 4 విజిల్స్ లో ఫ్లేమ్ అంటే లో అని కాదు కానీ మరీ హై కాకుండా మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకుంటే సరిపోతుంది. ఇదిగోండి ఓ పక్కన విజిల్స్ వేయింటున్నాను కదా! చపాతీ పిండి కలిపేస్తున్నాను. ఉంటుంది కదా! ఇంకా పులకాల కింద చేసేసుకుందాం చిన్న చిన్నగా. అవైతే పిల్లలు ఇష్టంగా తింటారు. ఇంకా టిఫిన్ కింద కూడానండి. సోమవారం ఇంకా సాయంత్రం టిఫిన్ కింద చేసేద్దామని ఇలా పెట్టేసుకున్నాను అనమాట. ఒక 4 వేసేస్తే సరిపోద్ది. మరి మీరేం చేసుకున్నారు? ఈ చలికాలంలో మీరు ఎలాగా కేర్‌గా అంటే ఎలా ఉంటున్నారు? ఏమైనా స్వెటర్‌లు అవి వేసుకొని మీ ఏరియాలో ఎలా ఉంది? మొత్తం అంతా చలిగానే ఉందనుకుంటున్నాను. హైదరాబాద్ అది కూడా ఎక్కువ ఉందంటున్నారు కదా! చూడాలి. ఇంకా హైదరాబాద్ అయితే వస్తాం మేము కూడా. అంటే శ్రీశైలం వెళ్తున్నాం కదండీ! దాని గురించి వస్తున్నాము. ఇంకా చాలా రోజులు ఉందిలేండి. 3 డేస్ కాదు కానీ ఇంకా చాలా రోజులు ఉంది వెళ్ళే ప్రయాణం.
ఈ లోపల మేము కూడా కొన్ని ఫంక్షన్స్ ఉన్నాయి, అవి కూడా అటెండ్ అయిపోయి అప్పుడు వెళ్తాం అన్నమాట. మీరు నెయ్యి ఉంటే నెయ్యి వేసుకోండి, లేదా బటర్ ఉంటే బటర్ కూడా వేసుకోవచ్చు. కొద్దిగా నెయ్యి, కొంచెం ఆయిల్ కూడా వేసుకోండి. మీరు ఉల్లిపాయ ముక్కలు తరిగి పెట్టానమాట. ఒక 4 ఉల్లిపాయలు అయితే తీసుకున్నాను. అయితే ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఆనియన్స్ వేసేద్దాం. ఇవి దోర రంగులోకి వచ్చేయాలన్నమాట. అంటే గోల్డెన్ కలర్లోకి వచ్చేసిన తర్వాతే మనం వేసుకోవాలి. ఇది కొంచెం దోరగా వేగాలి. ఇది కొంచెం దోరగా వేగాలండి మనకి. కొంచెం సాల్ట్ అయితే వేస్తున్నాను. కొంచెం సాల్ట్ అందులో కూడా కొద్దిగా వేసాను కదా, ఇప్పుడు ఇందులో కొంచెం జీలకర్ర అండి. స్టార్టింగ్లో కూడా వేసుకోవచ్చు, మీ ఇష్టం. నేనైతే ఇప్పుడు వేస్తున్నాను. అలాగే లవంగాలు, అలాగే 2 యాలక్కాయలు. లేదా మీరు ఆ రాజ్మా ఉడకబెట్టినప్పుడే మీరు వేసేసుకున్నా బాగుంటుంది. నేనేంటంటే ఆ స్మెల్ బాగుంటుంది, ఎక్కువ విజిల్స్ వేస్తాం కదా పోతుందని చెప్పేసి నేను ఇందులో వేస్తున్నాను అనమాట. కొంచెం మంచిగా బాగుంటుంది ఫ్లేవరు అని చెప్పేసి. మీరు అందులో అయినా చేసుకోవచ్చు, ఇందులో అయినా వేసుకోవచ్చు, మీ ఇష్టం. జీలకర్ర మట్టుకు ఇందులోనే వేయండి. ఇదిగోండి, ఇప్పుడైతే నేనేం చేస్తున్నానంటే రాజ్మా అయితే ఉడికిపోయిందన్నమాట. మనకి మెత్తగా ఉడకాలి, లేకపోతే టేస్ట్ బాగోదు. ఇప్పుడు నేను ఇదిగోండి ఇలా మెత్తగా ఇలా పట్టుకుంటే ఇడిపోతుంది, చూసారా? ఇలా ఉంటేనే బాగుంటుంది టేస్ట్ అయితేనే. ఉడికిపోయినాయి కాబట్టి మనకి విడిగా ఉడకపెడితే అవ్వదండి, విజిల్స్ వేస్తేనే ఉడుకుతుందన్నమాట. కుక్కర్ మారింది ఏంటని అనుకోవద్దు. కుక్కర్ అది దానికన్నా ఇదే బెస్ట్ అనిపించింది నాకు. ఇదిగోండి, దోరగా బాగా వేగాలన్నమాట ఆనియన్స్ అయితే. ఇలా దోరగా వేగాలండి, బాగా దోరగా వేగితేనే మనకి గ్రేవీ టేస్ట్ బాగుంటుంది. లేదనుకోండి, రాజ్మా కనుక ఉడకలేదు అంటే కొంచెం అదొక స్మెల్ వస్తుంది అన్నమాట. ఆ స్మెల్ రాకుండా ఉండడానికి ఈ నీళ్ళు కూడా మనం వేస్ట్ చేయక్కర్లేదు. ఈ నీళ్ళతోటే మళ్ళీ మనం కర్రీలో వేసేసుకుంటాము. ఇదిగోండి, టమాటా ప్యూరీ చేశాను. మీరు ముక్కల కింద కూడా కట్ చేసుకుని వేసుకోవచ్చు. అయితే ఇప్పుడు ఇందులోకి దోరగా వేగిపోయింది కదా, ఆనియన్స్ వేగినాయి కదా, ఇదిగోండి గోల్డెన్ కలర్లోకి వచ్చేసినాయి కదా. ఇప్పుడు ఒక స్పూన్ అందులో వేసాం కదా అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇందులో కొంచెం 2 స్పూన్లు వేసాను. అంటే మీరు తీసుకున్న రాజ్మా క్వాంటిటీని బట్టి మీరు మారుతూ ఉంటుంది. కొద్దిగా పసుపు, అలాగే గరం మసాలా. ఇదిగోండి, నేను కొంచెం వేసుకున్నాను. నేను రెడీ చేసి పెట్టుకున్నాను కదా మొన్న. మీ దగ్గర ఎవరెస్ట్ ఉంటే ఎవరెస్ట్ వేసుకోండి. అలాగే ధనియాల పొడి, 1 స్పూన్ ధనియాల పొడి, అలాగే కారం కూడా వేసేద్దాం. నేను కాశ్మీర్ కారం వాడుతూ ఉంటాను అప్పుడప్పుడు. మామూలుగా ఇలా చిల్లీ పౌడర్ కూడా వాడుతూ ఉంటాను. ఇది కొంచెం స్పైసీగా ఉంటుంది. కారం కమ్మగా ఉంటుంది కూర అని అనుకుంటే, కమ్మగా ఉండాలనుకుంటే కారం తగ్గించండి, లేదంటే కారం వేసుకోండి. ఇది కొంచెం దోరగా వేగనిద్దాం. కొంచెం ఎక్కువ వేయలేదు, కొద్దిగా వేసాను. ఇది 1 నిమిషం ఉడకాలి మనకి. కొంచెం నీళ్ళు చుక్కలు వేసిన తర్వాత ఇలా ఉడికింది కదా, ఆయిల్ బయటికి వచ్చింది కదా. ఇప్పుడు మనం టమాటా ప్యూరీ వేసేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇది కూడా ఒక 10 నిమిషాలు మగ్గాలన్నమాట. కొన్ని నీళ్ళు వేద్దాం కొద్దిగా, ఎందుకంటే ఇది కొంచెం ఉడకాలన్నమాట మనకి. ఇదిగోండి, ఇంక ఈ వాటర్ తోటే ఉడకబెట్టేస్తున్నాను. ఆల్రెడీ ఉడికిపోయినాయి అనుకోండి. ఇదిగోండి, రాజ్మా అయితే పూర్తిగా ఉడికిపోయింది. ఈ వాటర్లో ఒక 10 నిమిషాలు అంటే అదే ఇంకొంచెం దగ్గరికి వస్తే సరిపోతుంది గ్రేవీ. ఉప్పు అది సరిపోతే చూసుకుందాం. ఇంకా అయిపోయిందండి. కొంచెం ఒక 5 నిమిషాలు అలాగా కొత్తిమీర వేసేస్తే చక్కగా టేస్ట్ అయితే చాలా చాలా బాగుంది.
నమ్మండి అసలు టేస్ట్ అయితే అద్భుతం అన్నమాట. రాజ్మా అనేది పిల్లలకి అందరికీ మంచి పౌష్టికాహారం. తప్పకుండా ట్రై చేయండి. టేస్ట్ అయితే ఎక్సలెంట్గా వచ్చింది నాన్న. ఉప్పు చూసాను. రోటీలో కొంచెం సాల్ట్ ఉంటుంది కాబట్టి మనకు గొద్దుపిండి కొంచెం ఎలాగైనా ఉప్పుగా అనిపిస్తుంది లైట్గా. కర్రీస్ కరెక్ట్గా సరిపోతుంది అన్నమాట. ఇంకా చపాతీల్లోకి వచ్చేసాము, చేసేస్తున్నాను. ఇంకా ఇప్పుడైతే చపాతీలు మామూలుగా పులకాల కింద కాలుస్తున్నాను కదా, దానికోసమని ముందు అటు ఇటు చేసేసి ఇదిగోండి కర్రీ అయితే అయిపోయింది. టేస్ట్ అయితే చాలా బాగుంది. కిందలో వేసేసుకుందామని బుట్టలోకి క్లాత్ అది తీసుకొని పక్కన పెట్టుకున్నాను. ఇలా క్లాత్ వేయడం వల్ల స్టీమ్ అంటే కొద్దిగా మనకి ఆవిరిలాగా ఉంటుంది కదా, అది రాకుండా తడిగా లేకుండా చపాతీ బాగుంటుంది అన్నమాట. ఇవి ఒకసారి కాల్చాలి కొంచెం అటు ఇటు. బాగా కాలితేనే బాగా పొంగుతాయి అన్నమాట. అదిగోండి పొంగిపోయింది. ఇది కూడా నేను ఇలా అన్నీ కాల్చేసుకొని చక్కగా ఇంకా మేమైతే అక్కడికి నడిచేద్దాం, నడిచేయండి. ఇంకా అయిపోతుంది ఆల్మోస్ట్ అన్నీ చేసేస్తున్నాను కదా, ఫాస్ట్గానే అయిపోతుంది. ఇంకా పులకాలు అయితే కాల్చేసానండి, చూపిస్తాను రండి. ఇదిగోండి క్లాత్లో పెట్టారు. చవట్రా అంటే కొంచెం తడిలాగా వస్తుంది కదా తేమ, అలా రాకుండా ఉండడానికి అన్నమాట. ఇదిగోండి వేడి వేడిగా ఉంటుంది, వేడి కూడా చల్లారదు, ఆ చెమ్మ లేకుండా ఉంటుంది అంతే. అయితే కర్రీ కూడా చూపిస్తాను. మావేలో కర్రీ ఏంటి చాలా స్పెషల్ దా టేస్ట్ ఇది రాజ్మా కర్రీ టమాటా వేసి టేస్ట్ చూసి చెప్పండి ఎలా ఉందో అన్నది. మంచిది, పోషకాలు. మనకి కొంచెం కర్రీ ఎక్కువ తినాలి. అవును, ఖచ్చితంగా. దానా ఇవి ఎప్పటి నుంచో డాడీ తీసుకొచ్చారు వండమని, కానీ మర్చిపోయాను. ఇది రోటీలోకి కదండి, మనకి బగారా రైస్ కానీ ప్లెయిన్ రైస్ బిర్యానీ కానీ అందులో కూడా బాగుంటుంది. కాకపోతే ఇంతకు మించి తినను. ఎలా ఉంది? బాగుందా? సూపర్ ఉందండి టేస్ట్ అయితేనే. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. మంచి పోషకాల ఫుడ్ కాబట్టి అప్పుడప్పుడు నాన్ వెజే కాకుండా వెజ్లో కూడా మీకు ఇలాంటివి చూపిస్తూ ఉంటాను. అంటే జనరల్గా ఇలా చిక్కుడుకాయ గింజలు వేసి కూడా కూర వండేవారు కదా అప్పట్లో. అప్పట్లో ఏం కాదు, ఇప్పుడు కూడా వండుతున్నాం. అంటే గంగమామ అయితే తెగ పట్టుకొచ్చి చిక్కుడు గింజలు గుర్తుందా, వండేవాళ్ళు మసాలా వేసి ఎగిరెట్టేవాళ్ళం. రాజ్మా వేరు, చిక్కుడు గింజలు వేరు. అంటే ఇవన్నీ ఒక ఫ్యామిలీకి చెందినైనా కానీ ఇందులో కొంచెం పోషక విలువలు ఎక్కువ ఉంటాయని ఇది పంజాబీ స్టైల్. అది ఇంకా నెయ్యి వేసి, ఇప్పుడు నేను నెయ్యి వేసి వండాను, కొందరు బటర్ వేసి వండుతారు. డిఫరెంట్ డిఫరెంట్ కాంబినేషన్స్. టేస్ట్ అయితే బాగుంటుంది. రెస్టారెంట్లో కూడా సేమ్ ఇంచుమించు అంతే కదా, అంటే మన మసాలా పొడిని బట్టి ఉంటుందండి టేస్ట్ అయితేనే. మీరు ట్రై చేయండి. చపాతీలు కూడా మెత్తగా దూదులో వచ్చేస్తున్నాయి. పాలిష్ కలిపానండి, కొంచెం పాలిష్ కలుపుకుంటే పులకాలు మనకి మెత్తగా సాఫ్ట్గా వస్తాయి అన్నమాట. ఇదిగోండి ఇలా అంటే విడిపోతున్నాయి అన్నమాట. పులకాయ ఇది మధ్యలో చపాతీ అన్నాం, రోడ్డు వచ్చింది పులకాల టేస్ట్ చపాతీ అన్నాం. అదే అది ఆయిల్ వేసి కలుపుతాం, ఇదేమో ఆయిల్ లేకుండా కలుపుతాం. టేస్ట్ అయితే సూపర్ సూపర్ అండి. హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు. కొత్తగా ట్రై చేసినట్టు కూడా ఉంటుంది. మీకు చెప్పేది ఉందా? వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి.